చిన్నదానివమ్మ, నేను నమస్కారం చెప్పకూడదు. దీర్ఘాయుష్మాన్ భవ. బాబు గారు తప్పనిసరిగా వస్తారు. నా పేరు రమాదేవి. లాస్ట్ 5 years బ్యాక్ జడ్పీటీసీ శైలజ మేడం మన స్త్రీ శక్తిని బాగా డెవలప్మెంట్ చేశారు. మేము చాలామందికి మిషన్లు కూడా ఇచ్చాము మీ తరపు నుంచి. ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు మిషన్ నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళకు ఉపాధి కావాలి కదా. ఉపాధి కావాలంటే స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి, జూట్ బ్యాగ్స్ ఉంటాయి. ఇలాంటివి మీరు తీసుకొస్తారన్న ఆశతో వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు. అట్లాంటివి మాత్రం తప్పనిసరిగా మీరు బాబు గారు వస్తారన్న నమ్మకంతోనే మేము అడుగుతున్నాము. మీరు ఇవి మాత్రం డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు చాలా మంచి ఐడియాస్ ఇచ్చారు. బట్టలే కాకుండా మీరు చెప్పారు జూట్ బ్యాగ్స్ చేసుకోవచ్చు, స్కూల్ యూనిఫామ్ చేసుకోవచ్చు అని. అవును మేడం. అదే మీరు చెప్తూ ఉంటే నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు. కొంతమంది సజెషన్స్ ఇచ్చారు ఇంతకు ముందు. దాంతో మీరు ప్రతిసారి కస్టమర్ల కోసం చూసుకోకుండా డైరెక్ట్ డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇది ఎలా కుట్టాలో అది మీకు తెలుస్తుంది. సో తప్పకుండా దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ముందు ఎవరికైతే ట్రైనింగ్ ఆల్రెడీ వచ్చిందో వాళ్ళ ఆదాయం కూడా పెరిగేటట్టు తప్పకుండా చూస్తామమ్మా. చాలా మంచి ఐడియా ఇచ్చారు మీరు. ఏంటంటే కాలేజీ యూనిఫామ్స్ ఉంటాయి మేడం, అవి మీరు క్యాచ్ చేయగలుగుతారు. అది మా వల్ల ఎవరి వల్ల అయ్యేది కాదు. మేము ఎవరైనా వెళ్తే షూరిటీ అడుగుతారు. అదే మీరు క్యాచ్ చేశారనుకోండి, కొన్ని వందల మందికి పని చూపించిన వాళ్ళు అవుతారు మేడం. యూనిఫామ్స్ అనేవి వాళ్ళకి సెట్ అవ్వట్లేదు సరిగ్గా. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మీరు తీసుకుని ఈ అవకాశాన్ని వాళ్ళందరికీ చూపిస్తే ప్రతి ఇంటిలోనూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మేడం. మేము ఉపాధి కోసం, డబ్బుల సంక్షేమాల కోసం కాకుండా మా కష్టం మీద మా పిల్లల్ని చదివించుకోవడానికి మేము ఉపయోగపడాలి కానండి. ప్రభుత్వం తరపు నుంచి ఏం వస్తుందో అనేది మేము ఎదురు చూడకూడదు మేడం. ఏది ఉపాధి ఊరికే వచ్చే వాటి కోసం కాదండి. ప్రతి ఒక్కళ్ళకి పని చేసుకుంటే ప్రతి రూపాయి మేము కష్టపడి తెచ్చుకుని మా పిల్లల్ని చదివించుకున్నాం అనే ధైర్యంతో ఉండాలి మేడం. ఆ అవకాశాన్ని మీరు కల్పించాలి. తప్పకుండానమ్మా, మీరు చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. ఇక్కడ ఉండే వారందరికీ అది మేము తప్పకుండా చూసుకుంటాం. ఏమ్మా మాట్లాడచ్చు ఎవరైనా సరే. పర్వాలేదండి, మీరు ఫ్రీగా మీ ఫీడ్బ్యాక్, మీ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడొచ్చు. ఇక్కడ మైక్ ఇవ్వండి. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చి సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీశక్తి వాళ్ళు కూడా స్త్రీశక్తి ప్లాట్ఫామ్ అనే దాని వల్ల ఎంతగానో బాగా నేర్చుకుంటున్నారు. ఎంతోమందికి మహిళలకి మంచి ప్లాట్ఫామ్ అనేది మీరు ఇచ్చారు. అలాగే చదువుకోని వాళ్ళకి కూడా మీరు చదువు రాని వాళ్ళు ఇప్పుడు నేర్చుకోవాలన్నా కానీ కష్టం, ఎక్కడన్నా బయటికి వెళ్ళి బ్రతకాలన్నా కానీ ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కేవలం ఒక టైలర్ నేర్పించే లీడర్ మీద చక్కగా వాళ్ళ మీద దృష్టి పెట్టి నేర్చుకుంటూ తర్వాత ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు చేసుకుంటూ బాగా ఇది ప్లాట్ఫామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మేడం గారు కూడా చాలా చక్కగా నేర్పిస్తున్నారు. అసలు మేడం ఓపిక్కి చెప్పుకోవచ్చు. రోజుకి 2-3 బ్యాచ్లకి చెప్తున్నారు అరుణ్ కుమారి మేడం గారు. మేము ఎంత ఇసికిచ్చినా కానీ ఎంత గోల్ చేసినా కానీ పీస్ఫుల్గా మాట్లాడతారు. అసలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మాకు కేవలం ఛార్జెస్ మాత్రమే మేడం. మేము కొంతమంది వెళ్ళి రావడానికే కేవలం మంచి ప్లాట్ఫామ్ మేడం. మాకు ఏ యాక్సెసరీ కూడా కనీసం చాక్ పీస్ దగ్గర నుంచి క్లాత్, పేపర్ కటింగ్, సిజరు, టేపు ప్రతి ఒక్కటి కూడా మాకు చక్కగా ప్రొవైడ్ చేశారు మేడం. అందుకు బట్టి మీకు నారా లోకేష్ గారికి బాగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. బాగా రుణపడి పడిపోయి ఉంటాం మేడం మేము. ఎందుకంటే ఇప్పుడు మేము టైలరింగ్ బయటికి వెళ్ళి నేర్చుకున్నా కానీ మంత్లీ 2000 అన్నా పే చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ వెళ్ళున్నాను. మనం క్లాత్ కొనుక్కోవాలి, ప్రతి ఒక్క యాక్సెసరీ కూడా మనం తీసుకొని వెళ్ళాలి. లేకపోతే మనకు అసలు ఇవ్వరు, మీరే తెచ్చుకోండి అంటారు. మిషన్ లేని వాళ్ళకి కూడా అక్కడ ఒక దగ్గర ఆ ప్లాట్ఫామ్లో 20-25 మిషన్స్ ఉన్నాయి. అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు. కానీ మేడం మాత్రం అసలు ఎంత ఓపిక్గా చెప్తున్నారంటే ఆమెకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హ్యాపీగా నవ్వుతా మాకు నేర్పిస్తారు మేడం. నిజంగా ఆ మేడంకి చాలా రుణపడిపోయి ఉంటాం మేము. నిజంగా ఒకసారి అందరం థ్యాంక్స్ చెప్తాం ఆ మేడంకి. ఒక బ్యాచ్ కాదు, ఎంతో మంది స్టూడెంట్స్కి ఆ మేడం నేర్పిస్తున్నారు. నిజంగా ఆ ఓపిక చెప్పుకోవచ్చు మేడం. అలాగే ఇక్కడ మా ఉండవల్లి నుంచి వచ్చాను మేడం. మొన్న కూడా నేను ఒకసారి మాట్లాడాను మీతో. మా మహిళలకి చదువు లేని వాళ్ళు ఎంతోమంది తాపీ పనులు చేసుకుంటూ ఉంటున్నారు.
పెళ్ళైన ఉమెన్ ఉంటారు కదా, మళ్ళీ యూత్ ఉమెన్ కూడా ఏమీ లేకుండా ఉన్నారు మేడం. ప్లీజ్ వాళ్ళ కోసం ఏదైనా ఉపాధి హామీ కల్పించమని వేడుకుంటున్నాం మేడం. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ తగ్గ దాన్ని బట్టి ఏదన్నా పని ఉంటే వాళ్ళకి చూపించండి మేడం. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడది పొలం వెళ్ళడం అంటే బాగాలేదు మేడం. మనం ఎందుకంటే ఇది చంద్రబాబు హయాం రేపు రాబోతుంది. రేపు చదువుకున్న వాళ్ళు కూడా మాకు చంద్రబాబు గారు మంచి ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి మేడం. మేము సూపర్ 6 ద్వారా మళ్ళీ ఎన్నో సంక్షేమ పదాలకి తిరుగుతాం. మేము అందరం మహిళా మిత్రులు, స్త్రీ శక్తులము, వందన మేడం గారు, మళ్ళీ తెలిసి జంగాల సాంబశివరావు గారి, మళ్ళీ గాది సీను గారి ఆధ్వర్యంలో అందరం మేము చేస్తున్నాం. రోజు స్వచ్ఛందంగా మేము వెళ్తున్నాం మేడం, ఏమి ఆశించకుండా. అందరూ కూడా ప్రతి ఒక్కరిని మేము ఏమనే కోరుకుంటున్నాం మేడం. ప్రతి ఒక్కరికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఎంతో పోరాడుతున్నాం మేడం. మేము లోకేష్ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేడం. ఇక్కడ మేము ఖచ్చితంగా గెలవాలనే మేము పోరాడుతున్నాం మేడం ఆయన కోసము. జై లోకేష్, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జై లోకేష్. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ మేడం. హ్యావ్ ఎ నైస్ డే మేడం. థ్యాంక్ యూ అమ్మా.